హాయ్ ఫ్రెండ్స్, రా బనానా బజ్జీ, అరటికాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. అది కూడా తక్కువ ఆయిల్ పీల్చుకునేలా ఎలా చేయాలో ఇక్కడ చూసేద్దాం రండి. సో ముందుగా నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్నటువంటి అరటికాయని తీసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనం కంప్లీట్గా పీల్ చేయకూడదు. అక్కడక్కడ మధ్యలో పీలింగ్ అనేది కొద్దిగా వదిలేస్తూ చేయడం వల్ల అరటికాయ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. అరటికాయలో మనకి చాలా తక్కువగా షుగర్ ఉంటుంది, ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఇందులో రెసిస్టెంట్ టార్చ్ అని అది ఒక టైప్ ఆఫ్ కార్బ్ అనమాట. అది కూడా చాలా ఎక్కువగా రా బనానాలో ఉంటుంది. ఇది ఎక్కువగా సౌత్ ఇండియాలో ఎక్కువగా వాడతారు. రఫ్గా మనకి 100 గ్రామ్స్కి ఒక 105 క్యాలరీస్ ఉంటాయి. ఒక 3 గ్రామ్స్ ఫైబర్ అనేది ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా నేను స్లైడ్గా కట్ చేసుకోవడం వల్ల కొంచెం సైజ్ పెద్దవిగా వస్తుంది. మనం స్టీల్ నైఫ్ యూస్ చేయడం వల్ల బ్లాక్గా అవ్వడం కూడా ఏమి ఉండదు. ఆ విధంగా మనం కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. మనకి ఇందులో మినరల్స్ పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా బాడీ మెటబాలిజం కూడా చాలా బాగుంటుంది. ఇమ్యూనిటీకి కూడా అరటికాయ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఇన్ని మినరల్స్ ఉన్నాయి కాబట్టి. అదే కాకుండా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. బ్లడ్ ప్రెషర్ని కూడా బాగా తగ్గిస్తుంది. కాకపోతే డీప్ ఫ్రై లాగా కాకుండా మనం అరటి కర్రీ లాగా, సబ్జీ లాగా, ఫ్రై లాగా చేసుకోవచ్చు. అదేవిధంగా కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. మనకి మెటబాలిజం అనేది సెరటోనిన్ ప్రొడ్యూస్ చేయడం, కొల్లాజన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకి మెటబాలిజం బాగా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా మెరుగవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పాం, దీంట్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా కాన్స్టిపేషన్ తగ్గుతుంది. ఇక్కడ చూపించినట్లుగా నేను శనగపిండి కొద్దిగా, బియ్యం పిండి కొద్దిగా, కారం, పసుపు, పెప్పర్, తగినంత ఉప్పు తీసుకుంటున్నాను. జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ వేయడం వల్ల మనకి టేస్ట్, జీలకర్ర వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ మనం దీంట్లోనే కలుపుకోవడం వల్ల మనకి ఎక్కువగా ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. ముందుగా ఇలా కలుపుకోవడం వల్ల కంప్లీట్గా ఈవెన్గా మిక్స్ అవ్వడం జరుగుతుంది. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఈవెన్ టెక్స్చర్ అనేది వస్తుంది. సో మెల్లగా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి ఈ పిండిని. ఇలాగా మెల్లిమెల్లిగా లంప్స్ లేకుండా కొద్ది కొద్దిగా కలుపుతూ మనం చేసుకోవాలి. ఇంకొక పెనంలో ఆయిల్ తీసి మనం మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. తర్వాత ఈ రా బనానా వాటిని యూజువల్లీ అయితే నేనేమి వేడి నీళ్ళలో వేయడం అవన్నీ ఏం చేయలేదు. లేతగా ఉంది కాబట్టి స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బనానా కనుక కొంచెం హార్డ్గా ఉంటే మనం వేడి నీళ్ళలో వేసుకోవచ్చు. ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే స్లోగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ బనానా అనేది ఎస్పెషల్లీ సబ్జీ ఫామ్లో బ్లడ్ ప్రెషర్ని చాలా తగ్గిస్తుంది. కొంతమందికి చాలా ఎక్కువ ఆకలిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది పొట్ట కంప్లీట్గా ఫిల్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది. అంటే అపటైట్ మేనేజ్ చేస్తుంది. కాబట్టి తద్వారా మనం వేరే జంక్ అవన్నీ తినకుండా ఇలాంటి బనానా, రా బనానాని మన రోజువారీ వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ తీసుకోవడం వల్ల కడుపు ఫుల్ అయినటువంటి ఫీలింగ్ ద్వారా మనం వేరే ఏది తినకుండా మేనేజ్ చేసుకోవచ్చు. ఇందులో విటమిన్ సి, B12 కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనకి రా అరటికాయలో గ్లూటిన్ ఫ్రీ అనేది ఉంటుంది. డయేరియా మేనేజ్ చేయడానికి కూడా మనకి రా బనానా అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో టానిన్, పెక్టిన్ అనే ఒక యాక్టివ్ ఏజెంట్స్ అనేవి ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకున్న తర్వాత
నెమ్మదిగా మనం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం. ఇది మనం మార్నింగ్ టిఫిన్స్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా రుచిగా ఉంటాయి. థ్యాంక్ యూ.